వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం బెంగళూరు పర్యటనకు అయితే వెళ్లడం జరిగింది. నెల రోజుల వ్యవధిలో రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు అయితే వెళ్లడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా బెంగళూరు పర్యటనకు వెళ్లి వారం రోజులు అక్కడ గడపడం జరిగింది. తాజాగా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి బెంగళూరు పర్యటన అయితే వెళ్లడం జరిగింది. వారం రోజుల పాటు పర్యటన ఉండబోతున్నట్టు వైసీపీ పార్టీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. ఈ నెల 22 లేదా 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన అనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేటువంటి విషయం గురించి ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ మార్పు విషయం మీద వైసీపీ పార్టీ కీలక నేత ఒంగోలు చెందినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా స్పందించడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా నేను పార్టీ మారుతున్నట్టు పెద్ద ఎత్తున కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారట్లేదు, జనసేన పార్టీలోకి వెళ్తున్నానంటూ కూడా కొంతమంది నా మీద కావాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను జనసేన పార్టీలోకి లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళట్లేదు, వైసీపీ పార్టీలో ఉంటారంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఒంగోలులోనే ఉండి రాజకీయం చేస్తానని, నా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా కూడా లేదా నా అనుచరులు వైసీపీ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. నేను మంత్రిగా చేసినటువంటి సమయంలో అవినీతి చేశానంటూ కూడా నా మీద ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో, విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏ విచారణకైనా సిద్ధం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే నా మీద విచారణ చేసుకోవచ్చు అంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే సవాల్ అయితే చేయడం జరిగింది. తన మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నింటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా సమాధానం అయితే చెప్పడం జరిగింది. తన మీద వస్తున్నటువంటి ప్రచారాలని కూడా తప్పుడు ప్రచారాలని వాటన్నింటిని కూడా ఖండిస్తూ కావాలని ఒక వర్గం మీడియా ఛానల్స్ అన్నీ కూడా తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వారందరి మీద కూడా చట్టపరంగా శిక్ష పడే విధంగా ముందుకు వెళతానని, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోనంటూ కూడా విజయసాయిరెడ్డి శపథం అయితే చేయడం జరిగింది. కొన్ని మీడియా ఛానల్స్ వర్గాలు తన మీద కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఎంపీగా తన యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు కాబట్టి వారికి చట్టపరంగా శిక్ష పడే విధంగా ముందుకు వెళ్తానంటూ కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఒక గూండా తన ఇంటి వద్దకు వచ్చి తనకు వార్నింగ్ ఇస్తే నేను పారిపోయానంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అట్టి గూండాకు ఇప్పుడే చెప్తున్నాను, తన ఇంటి వద్దకు వస్తే కనుక ఖచ్చితంగా తాను అక్కడే ఉంటానని, లేదా ఆ గూండాకు ఎక్కడికి రావాలో ఖచ్చితంగా తనకు చెప్తే అక్కడికే వస్తానంటూ కూడా ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా తాను కూడా త్వరలో ఒక మీడియా ఛానల్ ఓపెన్ చేయబోతున్నానని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడేటువంటి మీడియా ఛానల్స్ అన్నిటికీ పోటీగా కూడా తాను కొత్త ఛానల్ ప్రారంభించి ఎలా మీడియా ఛానల్ పనిచేయాలో చూపిస్తానంటూ కూడా విజయసాయిరెడ్డి అయితే తన మీద ప్రచారం చేసినటువంటి మీడియా ఛానల్స్ అన్నిటికి కూడా ఒక బదులైతే ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో నామినేట్ పోస్టుల భర్తీ గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నామినేట్ల పోస్టు భర్తీ గురించి ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉంది. ఈ పోస్టులు పొందేందుకు 3 పార్టీలు ఉన్నటువంటి కూటమి నేతలంతా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే టీటీడీ పదవి కోసం నన్ను 50 మంది సంప్రదించారు, కానీ ఆ యొక్క పదవిని ఒక్కరికే ఇవ్వగలమంటూ కూడా వారందరినీ సున్నితంగా తిరస్కరించాను. నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో జనసేన పార్టీ నుంచి ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరికీ కూడా తగిన గుర్తింపు ఇస్తారని, నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో 3 పార్టీల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో జనసేన పార్టీ శ్రేణులు కొంత సమన్వయం పాటించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే కోరడం జరిగింది. ఈ రోజున జనసేన పార్టీ చెందినటువంటి కీలక నేతలందరితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించి వైసీపీ పార్టీ నాయకుల మీద ఎటువంటి దాడులు చేయొద్దని, వైసీపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శించొద్దు అంటూ కూడా చట్టపరంగా ముందుకు వెళ్దామంటూ కూడా ఒక కీలకమైనటువంటి సూచన అయితే చేయడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినటువంటి నాగబాబుకు టీటీడీ పదవి చైర్మన్ ఇవ్వబోతున్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అయితే ఆయన ఖండించడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా పదవిలో కోరుకోలేదు, పార్టీ కోసమే పనిచేశారు తప్ప టీటీడీ పదవి కోసం ఆయన ఏమాత్రం కూడా తనను సంప్రదించలేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో జనసేన పార్టీకి తగిన గుర్తింపు ఉండే విధంగా కృషి చేస్తారని, చంద్రబాబు నాయుడు ఏ విధంగా పదవులు అడగాలో తనకు అర్థం కావట్లేదంటూ కూడా తన యొక్క మొహమాటాన్ని అయితే పవన్ కళ్యాణ్ బయటపెట్టడం జరిగింది. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులు, పెన్షన్ల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. కొత్తగా రేషన్ కార్డుల మంజూరు, పెన్షన్ల పంపిణీ చేయాలని నూతన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉన్నత అధికారులు కసరత్తులు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎవరికైతే రేషన్ కార్డులు తొలగించారో, ఎవరికైతే పెన్షన్లు తొలగించారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వారికి పునరుద్ధరణ చేయాలి అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ చెందినటువంటి నేతల మీద కక్ష కట్టి వారి యొక్క రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించారు అనే
అనేటువంటి ఒక వాదన అయితే అప్పట్లో బయటికి రావడం జరిగింది. ఈ విషయం గురించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎవరికైతే రేషన్ కార్డులు పెన్షన్లు కట్ చేశారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో రీసర్వే చేసి వారికి పునరుద్ధరణ చేసేందుకు అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు రేషన్ కార్డులు పునరుద్ధరణ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నూతన రేషన్ కార్డులు పెన్షన్ మంజూరు విషయంలో కూడా ప్రభుత్వం అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డుల మంజూరు విషయం పెన్షన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం అయితే వేచి చూస్తున్నట్లుగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తున్న తరుణంలో నూతనంగా పెన్షన్ల మంజూరు రేషన్ కార్డుల మంజూరు విషయంలో అతి త్వరలోనే కేబినెట్ సమావేశంలో ఒక చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొక శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 3 శ్వేతపత్రం విడుదల చేసినటువంటి ఏపీ సీఎం 4వ శ్వేతపత్రంగా అటవీ సహజ వనరులు భూమి గన్నులకు సంబంధించి 4వ శ్వేతపత్రాన్ని ఈ రోజున సచివాలయంలో అయితే విడుదల చేయడం జరిగింది. ఈ శ్వేతపత్రం విడుదల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు భూదోపిడీ జరిగింది, ఎంత మేరకు అటవీ సంపదను దోచుకున్నారు అనేటువంటి విషయాల గురించి పూర్తి స్థాయి లెక్కలతో సహా ఆయన వివరించడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు కూడా అటవీ సంపదను సహజ వనరులను పెద్ద ఎత్తున కూడా దోపిడీ చేసుకున్నారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కీలక నేతల హస్తం ఉందంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఇక భూ దోపిడీ విషయానికి వచ్చేప్పటికీ కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో ఎంత మేరకు భూ దోపిడీ జరిగింది, వాటి విలువ ఎంత ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు ఎంత మేరకు ధనాన్ని పోగేసుకున్నారు అనేటువంటి విషయాల గురించి లెక్కలతో సహా నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో పెద్ద ఎత్తున భూ దోపిడీ చేశారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత మేరకు నష్టం కలిగించారు అనేటువంటి విషయాల గురించి పూర్తి స్థాయి లెక్కలను అయితే వివరించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల పెన్షన్ స్కీమ్కి సంబంధించి జీపీఎస్ అమలు కాబోతుందంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటాన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సిపిఎస్ను పూర్తిగా రద్దు చేసి జీపీఎస్ను కూడా వెనక్కి తీసుకుంటామంటూ అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జీపీఎస్ఏ అమల్లోకి రాబోతుందంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే అమల్లోకి తీసుకురావాలంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. జీపీఎస్ పత్రాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ పత్రాలను తగలపెడుతూ కూడా వెంటనే ఈ యొక్క జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో హామీని నిలబెట్టుకోకపోతే గనక ఖచ్చితంగా నిరసనలు తెలియజేస్తాము, వ్యతిరేకత ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రెడీగా ఉండాలంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ఘోర ఓటమి తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ముందుగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు మార్చేటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. ఆ తర్వాత పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించి కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఓడిపోయినటువంటి పార్టీ అభ్యర్థులతో పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఎక్కడెక్కడ ఏ విధంగా ఎందుకు ఓడిపోయాం అనేటువంటి విషయాల గురించి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే ఆయన సేకరించడం జరిగింది. ఇక ఈ రోజున ఆయన బెంగళూరు పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది. వారం రోజుల పాటు పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి చేరుకుని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పార్టీ మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ మంత్రి మండలి సమావేశం రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో అయితే జరగబోతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 22 లేదా 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశాలున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తేదీ గురించి ఒక నిర్ణయాన్ని ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోయేటువంటి విధానం గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. సంవత్సరానికి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ కాకుండా 4 నెలలకు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి మంత్రి మండలి ఒక ఆమోదం తెలపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ బడ్జెట్ విషయంలో ఏ పథకానికి ఎంత మేరకు ఖర్చు పెట్టాలి అనే విషయాల గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తే ఏ సంక్షేమ పథకాన్ని ఎప్పుడు అమలు చేయాలి అనేటువంటి విషయాల గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డుని అయితే సృష్టించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చెందినటువంటి ట్విట్టర్ ఖాతా ఫాలోవర్స్ అయితే 100 మిలియన్లు దాటడం జరిగింది. 100 మిలియన్లు అంటే 10 కోట్ల పైచీలకు ఫాలోవర్స్ని అయితే ప్రధాని నరేంద్ర మోడీ సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రపంచ నేతల్లో ఎవరికి కూడా ట్విట్టర్లో
మీడియాలో ఎక్స్లో అయితే ఇంత ఫాలోవర్లు కలిగినటువంటి నేత ఎవరు కూడా లేరు. ఈ విషయం గురించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది. ఎప్పుడూ కూడా రాజకీయాలకు సంబంధించి దేశానికి సంబంధించి చర్చాగోష్ఠులు జరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండడం సంతోషాన్ని ఇస్తుందని, ఈ యొక్క సంప్రదాయాన్ని ఇంకా కూడా కొనసాగిస్తానంటూ కూడా నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ప్రజలకు అభినందనలు అయితే తెలపడం జరిగింది. దాదాపుగా ట్విట్టర్ అకౌంట్ను ప్రధాని నరేంద్ర మోడీ 15 ఏళ్ల నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 15 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో ఆయన ఫాలోవర్స్ అయితే ఏటా కూడా పెరుగుతూనే ఉన్నారు. తాజాగా 100 మిలియన్లు అంటే 10 కోట్లు అయితే దాటడం అనేది సంతోషాన్ని కలిగించేటువంటి వార్త అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలపడం జరిగింది. ఆయన అభిమానులు కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును సృష్టించారంటూ కూడా ఆయన అభిమానులు అయితే చెప్పుకుంటూ ఉన్నారు.